Welcome to Sankalp Study Success. Friends, ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇది 2005 ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్. సో ఏ స్టోన్ థ్రోన్ అప్వర్డ్స్ హ్యాస్ ఇట్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s ఈక్వల్స్ టు 490t మైనస్ 4.9t స్క్వేర్. ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఇట్ ఈస్ ఓకే. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ అంటే ఎప్పుడైతే ఒక స్టోన్ని పైకి విసిరామో మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత దాని యొక్క వెలాసిటీ జీరో అయిపోతుంది. అది కాన్సెప్ట్. అంటే మ్యాక్సిమం హైట్ అన్నాడు అంటే వెలాసిటీ ఈక్వల్స్ టు జీరో. ఓకే, వాడు డిస్టెన్స్ ఫార్మాట్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 490t మైనస్ 4.9t స్క్వేర్. అవునా? సో వెలాసిటీ ఫార్ములా ఏంటి? ds బై dt తెలిసిందే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ds బై dt ఎంత? d బై dt ఆఫ్ 490t is 490 మైనస్ 4.9 ఇంటూ 2t. t స్క్వేర్కి 2t కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 490 మైనస్ 9.8t, రైట్ ఆర్ నాట్? సో మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ జీరో కాబట్టి దిస్ వాల్యూ v ఈక్వేషన్ బికమ్స్ జీరో. v ఈక్వల్ టు జీరో కాబట్టి 490 మైనస్ 9.8t ఈక్వల్స్ టు జీరో. సో 9.8t ఈక్వల్స్ టు 490, రైట్? సో t ఈక్వల్స్ టు ఏమొస్తుందన్నా 900 డివైడెడ్ బై 98 వస్తుంది. పాయింట్ తీసి పైన పెట్టాను. సో 49 100 టైమ్స్, 49 2 టైమ్స్. అవునా? 250s ఆర్ 100. సో t ఈక్వల్స్ టు 50. అవునా కదా? మనల్ని ఏమడుగుతున్నాడు? ఏ స్టోన్ థ్రోన్ అప్వర్డ్స్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఇట్ ఈజ్. అంటే t ఈక్వల్ టు హైట్ అంటే ఏంటి? ఇక్కడ డిస్టెన్సే కదా. అవునా కదా? అంటే t ఈజ్ ఈక్వల్ టు 50 దగ్గర ఎంత డిస్టెన్స్ అని దాని అర్థం. సో 490 ఇంటూ 50 మైనస్ 4.9 ఇంటూ 50 స్క్వేర్, రైట్? సరే, ఏమొస్తుంది ఇక్కడ? 100/2 అని రాయొచ్చు 50ని. సో 0 0 9 5s 45, 4 5s 20, 20 ప్లస్ 4 24 మైనస్ 4.9 ఇంటూ 5 5s 25 00, రైట్? ఒక జీరో పోతుంది. సో 24500 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది? 50 మైనస్ 1 అని రాయొచ్చు కదా 49ని ఇంటూ 25 ఇంటూ 10 ఒకటి ఉంది. ఓకే, 250 ఇంటూ 10 225. సో 25 ఇంటూ 50 25 5 సార్ 125. ఇదంతా ఎందుకు అనవసరం. సో సింపుల్గా 5 9s 45, రైట్? సో 5 4s 20 24. అవునా? అంతే కదా. 4 9s 45 4s 20 24. తర్వాత 2 9s 18, 2 4s 8 9. సో 1250, 12,250. సో 12,250, రైట్? ఓకే. సో 24,500లోంచి 12,250 తీసేస్తే దిస్ ఇస్ 250, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 1, 12,250. మళ్ళీ ఆన్సర్ ఈస్ 12,250. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. అర్థమైందా? దిస్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈస్ వెలాసిటీ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎక్కడ వీజ్ మ్యాక్సిమం హైట్ అన్నప్పుడు వెలాసిటీ జీరో. దాన్ని జీరోకి ఈక్వల్ చేసి టీ సబ్స్టిట్యూట్ చేయండి. టీని మళ్ళీ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రేడియస్ ఆఫ్, ఇది కూడా రేట్ మెజర్కి సంబంధించిన క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో. The radius of a circular plate is increasing at the rate of 0.01 centimeter per second when the radius is 12 centimeters. Then the rate at which the area increases is fine. See, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో ఫస్ట్ మనం డేటా రాసుకుందాం. ఒక రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ ప్లేట్, ఒక సర్క్యులర్ ప్లేట్ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే సైజ్ పెరుగుతుంది. ఇంక్రీజ్ ఎట్లా పెరుగుతుంది? ఒక సెకండ్కి 0.01 సెంటీమీటర్స్ చొప్పున పెరుగుతుంది. వెన్ ద రేడియస్ ఈజ్ 12 సెంటీమీటర్స్. ఓకే, అంటే రేడియస్ ఆల్రెడీ 12 సెంటీమీటర్స్ ఉంది. 12 సెంటీమీటర్స్ ఉండగా అది స్టార్ట్ అయిందనమాట రేడియస్ అనేది పెరగడం. అంటే విత్ రెస్పెక్టివ్ రేడియస్ విత్ రెస్పెక్టివ్ టైం. సెంటీమీటర్స్ అంటే ఇక్కడ రేడియస్, సెకండ్స్ అంటే టైం. కాబట్టి dr డివైడెడ్ బై dt ఈజ్ నథింగ్ బట్ 0.01. అవునా? ఓకే. అప్పుడు దెన్ ద రేట్ అట్ విచ్ ద ఏరియా ఇంక్రీజెస్ ఈజ్, అలాంటప్పుడు రేడియస్ ఇంత పెరుగుతుంటే ఏరియా ఎంత పెరుగుతుంది? వాట్ ఈజ్ ఏరియా ఫార్ములా? ఏరియా ఆఫ్ సర్క్యులర్ ప్లేట్ అన్నాడు. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ πr². అవునా కదా? రేడియస్లో మార్పు వచ్చినప్పుడు ఏరియాలో ఎంత మార్పు వస్తుంది కదా? సో dA డివైడెడ్ బై dr. ఎందుకు ఇలా రాసండి? రేడియస్లో మార్పు వస్తుంది, అప్పుడు ఏరియాలో ఎంత మార్పు వస్తుంది అంటే dA బై dr. దీనికి విత్ రెస్పెక్ట్ టు r డెరివేటివ్ చేస్తే π ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 2r వస్తుంది. అవునా కదా? సో dA బై dr. సో π ఇంటూ 2r చేసినప్పుడు 2π, మళ్ళీ ఆర్కి డెరివేటివ్ చేయాలి కదా. అవునా కదా? ఆర్కి ఎంత?
dr divided by with respect to time. Yes or no? పై ఇంటూ ఆర్ స్క్వేర్కి 2r మళ్ళీ ఆర్కి dr బై dt. ఎందుకని ఇలా రాశాను అంటే నిజానికి ఇది dA బై dr అని చేస్తున్నప్పుడు నిజానికి అసలు ఇలా చేయకూడదు. సి ఫ్రెండ్స్, dA బై dr చేసాం కదా, ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 2πr. ఇప్పుడు dA ఈక్వల్స్ టు పై ఇంటూ 2r ఇంటూ dr ఇలా రాద్దాం. నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ dtతో డివైడ్ చేస్తాను. dA డివైడెడ్ బై dt ఈక్వల్స్ టు పై ఇంటూ అంటే 2πr ఇంటూ dr బై dt. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే, అంటే ఏరియా ఇంక్రీజెస్ అంటే రేడియస్ విత్ రెస్పెక్ట్ టు టైంతో ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏరియా కూడా విత్ రెస్పెక్ట్ టు టైంతోనే చూడాలి కదా. dA బై dt ఈక్వల్ 2πr అంటే dr బై dt. సో ఇప్పుడు అప్లై చేయండి. ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం, రేట్ అంటున్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టైం. కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత, r ఈస్ 12 ఇంటూ dr బై dt ఎంత, dr బై dt ఈస్ నథింగ్ బట్ 0.01. ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చెప్పాలి కదా. సో దిస్ ఇస్ 44, 12 2 is 24, 24 ఇంటూ 22 ఇంటూ 0.01 డివైడెడ్ బై 7. అవునా? సో 2 4s 8, 2 4s 8, 2 2s 4 ఎంత వస్తుంది అంటే 8 12 528, 528/7 ఇంటూ 1/100. అవునా కదా? అంటే నిజానికి వాడు పై అని వాడే ఇచ్చాడు కాబట్టి 20/2/7ని పై అనే ఉంచేయండి. ఆప్షన్స్లో 22/7 ఇవ్వలేదు, పైలాగానే ఇచ్చాడు కాబట్టి 24 ఇంటూ 0.01 ఎంత, 24 డివైడెడ్ బై 100 ఇంటూ పై. అవునా కదా? కాబట్టి 0.24 పై సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అవునా? ఏరియా విత్ రెస్పెక్ట్ టు టైం కదా, ఏరియా విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్, టైం అంటే సెకండ్, 0.24 పై సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. రైట్? విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అడిగాడు ఈ క్వశ్చన్. సి ఫ్రెండ్స్, dy by dx ఈక్వల్స్ టు y ప్లస్ x ఇంటూ tan y by x ఈక్వల్స్ టు డివైడెడ్ బై x దెన్ సైన్ ఆఫ్ y by x. మీకు ఇక్కడ y by x ఫార్మాట్స్ కనిపిస్తున్నాయంటే హోమోజీనియస్ కదా, సెకండ్ మోడల్ కాబట్టి పుట్ నేనేం చేస్తానంటే y ఈజ్ ఈక్వల్ టు vx అనుకుందాం. అవునా? y ఈక్వల్ టు vx ఆర్ ఎల్స్ y బై x ఈక్వల్స్ టు v అనుకుందాం. రైట్ ఆర్ నాట్? సో నిజానికి పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx అనుకునే కన్నా మనం దీన్నే సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు vx అంతే కదా. అలాంటప్పుడు y బై x ఎంత అవుతుంది? y బై x ఈజ్ నథింగ్ బట్ v. సో dy బై dx ఈక్వల్స్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. తెలుసు కదా, ఇది v ఇంటూ 1 యూవీ ఫార్మాట్లో ఉంది, v ఇంటూ 1 ప్లస్ x ఇంటూ dv బై dx. d అనేది కూడా ఒక ఫంక్షనే, నాట్ కాన్స్టెంట్, ఒక వేరియబుల్, అది కాన్స్టెంట్ కాదు. సరే, dv బై dx ప్లస్లో v ప్లస్ x ఇంటూ dv బై dx మనం సబ్స్టిట్యూట్ చేస్తే v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్స్ టు y అంటే vx కదా, vx ప్లస్ x ఇంటూ tan y బై x అంటే ఇట్స్ tan v డివైడెడ్ బై x అంటే మళ్ళీ xని x లానే ఉంచండి, అప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో v ప్లస్ x ఇంటూ dv డివైడెడ్ బై dx ఈక్వల్స్ టు x క్యాన్సిల్ అయిపోతే v ప్లస్ tan v అవుతుంది. అవునా? అప్పుడు మళ్ళీ v క్యాన్సిల్ అయిపోతుంది, x ఇంటూ dv బై dx ఈక్వల్స్ టు tan v. రైట్? సో 1 బై tan v ఇంటూ dv ఈక్వల్ టు dx బై x అంతేనా. సో 1 బై tan v అంటే cot v కదా, cot v ఈక్వల్స్ టు 1 బై x dx. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. సో ఇంటిగ్రల్ cot v dv ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 బై x dx అంతేనా. సో ఇంటిగ్రల్ cot v ఎంత? log mod sin v, log sin v అని చెప్పొచ్చు, ఈక్వల్స్ టు log x ప్లస్ రెండు లాగ్స్లో వచ్చాయి కాబట్టి ఇది కాన్స్టెంట్ కూడా log cలో రాద్దాం. ఓకేనా? అప్పుడు log sin v ఈక్వల్ టు log xc వస్తుంది. సో log క్యాన్సిల్ అయిపోయినప్పుడు sin v దేనికి ఈక్వల్ అవుతుంది? xcకి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? v అంటే మనం v అంటే ఏమనుకున్నాం? v ఈజ్ నథింగ్ బట్ y బై x కాబట్టి sin ఆఫ్ y బై x ఈక్వల్స్ టు cx. అవునా కదా? అడిగిన క్వశ్చన్ అదే కదా, sin ఆఫ్ y బై x ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ cx. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. Let us see the next one. Look at this question friends. Differential equations నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ కూడా.
x square y minus x cube dy by dx equals to y power 4 cos x అయితే మనని ఏమడుగుతున్నాడు x cube into y power minus 3 అడుగుతున్నాడు కదా. ఇది ఎట్లా చేస్తాము అంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్లోకి కన్వర్ట్ చేసుకొని చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైనస్ ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్, ముందు మనం డివై బై డిఎక్స్ టర్మ్ రాద్దాం, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు వై పవర్ 4 కాస్ ఎక్స్, ఓకేనా. తర్వాత ఎక్స్ క్యూబ్ని నేను కామన్ తీసాను అనుకోండి, అటు పంపించాను అనుకోండి ఎక్స్ క్యూబ్ని, ఏమొస్తుంది నాకు మైనస్ డివై బై డిఎక్స్ అంటే డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ క్యూబ్ వస్తుంది, అవునా, ఈక్వల్స్ టు వై పవర్ 4 కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఎక్స్ బై వై బై ఎక్స్ వచ్చింది, రైట్. సరే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే డివై బై డిఎక్స్ మైనస్ వై అనే రాసుకునే కన్నా ఇక్కడ మనకి వై పవర్ 4 ఇటు తీసుకొచ్చేయండి, అప్పుడు ఇది కేవలం ఎక్స్ టర్మ్స్లో ఉంటుంది, రైట్ ఆర్ నాట్. సో మైనస్ వై 1 బై వై పవర్ 4 డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఇంటూ వై పవర్ 4 ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్, అవునా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 బై వై క్యూబ్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ వై పవర్ మైనస్ 4 డివై బై డిఎక్స్, రైట్, ప్లస్ వై పవర్ మైనస్ 3 బై ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వై పవర్ మైనస్ 4 మైనస్ 3 ఏదైతే ఉందో దాన్ని జెడ్ అనుకుందాం. లెట్ వై పవర్ మైనస్ 3 ఈక్వల్స్ టు జెడ్ అనుకుందాం, ఓకే. అప్పుడు మైనస్ 3 ఇంటూ వై పవర్ మైనస్ 4 ఇంటూ డివై ఈక్వల్స్ టు డిజెడ్, అవునా. బోత్ సైడ్స్ నేను డిఎక్స్తో డివైడ్ చేస్తాను. ఎందుకని ఇలా చేశాను, అప్పుడు 3 అటు వెళ్ళిపోతుంది కదా. సో మైనస్ వై పవర్ మైనస్ 4 డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1/3 dz బై డిఎక్స్, జెడ్ డొమైన్లోకి మార్చేసాను. సో దిస్ ఎంటైర్ టర్మ్ ఈక్వల్స్ టు 1/3 dz బై డిఎక్స్, ఓకేనా. సో 1/3 dz బై డిఎక్స్, రైట్, ప్లస్ వై పవర్ మైనస్ 3 అంటే జెడ్ అనుకున్నాం కదా, సో జెడ్ బై ఎక్స్, అవునా, ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, నాకేమొస్తుంది, 3తో రెండు సైడ్స్ని మల్టిప్లై చేస్తే dz బై డిఎక్స్, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 3z బై ఎక్స్ ఈక్వల్స్ టు 3 కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్, అవునా. సో dz బై డిఎక్స్ ప్లస్ 3z బై ఎక్స్ ఈక్వల్స్ టు 3 కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. దిస్ ఇస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కాబట్టి dz బై డిఎక్స్ ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఫార్మాట్లో రాయొచ్చు, dz బై డిఎక్స్ ప్లస్ pz ఈక్వల్స్ టు q అని రాస్తాం, అవునా కదా. ఎస్ అవును. సో ఇక్కడ p అంటే ఏంటన్నా, p ఈజ్ నథింగ్ బట్ 3/x, అవునా కదా. q ఈజ్ నథింగ్ బట్ 3 కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, లిసన్ కేర్ఫుల్లీ, అంతే కదా. దిస్ ఇస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇదే కదా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా. కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ p ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ p ప్లేస్లో 3/x ఉంది, కాబట్టి 3/x dx, ఎస్ ఓ నో. సో 3 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ 1/x dx, దట్ ఈస్ నథింగ్ బట్ log x. సో ఈ పవర్ 3 log x, అవునా, అంటే 3 బయటకు వెళ్ళి పవర్లోకి వెళ్ళిపోతే log x క్యూబ్ అవుతుంది. ఈను లాగు ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి ఫైనల్గా నాకు x క్యూబ్ మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, x క్యూబ్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x క్యూబ్ అని వచ్చేసింది నాకు. ఇప్పుడు నాకు ఫైనల్గా నేను ఏం చెప్పాలి, నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మాట్ ఏంటి, z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c, ఎస్ అను. సో z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ c, అంతేనా, ఎస్ ఓ నో, ఇంటూ dx ప్లస్ c, రైట్, dx ఉంటుంది ఇక్కడ, ఓకే. సో వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x క్యూబ్, z ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఎంత, కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ క్యూబ్ dx ప్లస్ c, ఎక్స్ క్యూబ్ గెట్స్ క్యాన్సిల్, z ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ dx plus c. So z into x cube equals to integral cos x anta, integral cos x is sin x plus c, yes or no. సో ఇక్కడ మన z అంటే ఏమనుకున్నాం, y పవర్ మైనస్ 3 అనుకున్నాం, అవునా కదా. సో y పవర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు
sin x plus c, right or not? So మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, x cube into 5 power minus 3, that is nothing but sin x plus c వచ్చింది, ఆప్షన్ ఏ. అర్థమైందా? సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్, ప్లీజ్ నోట్ దిస్. అయితే ఇక్కడ ఒకటి మనం మిస్ చేసినట్టున్నామే, 3 మిస్ చేసాం కదా, dz by dx plus 3z by x is equal to 3 cos x by x cube. సో క్యూ ప్లేస్లో 3 cos x by x cube పెట్టాలి కదా, ఇక్కడ 3 పెట్టాలి కంపల్సరీగా, కాబట్టి 3 cos x వస్తుంది నాన్న. కాబట్టి 3 cos x వస్తుంది కాబట్టి zx cube ఈక్వల్స్ టు 3 sin x వస్తుంది. ఎస్ ఆర్ నో? 3 sin x, రైట్. ఆన్సర్ ఇది కాదు, 3 sin x, that is nothing but option C. 3 sin x plus c is the answer, right? Very very important question, please note this. Let us see the next one. Okay friends, look at the next question. So the question here is dx plus dy equals to x plus y into dx minus dy equal then log of x plus y అడుగుతున్నాడు. సరే, కొంచెం మనం దీన్ని మ్యానిపులేట్ చేసుకోవాలి. సో ఏమంటున్నాడు, dx plus dy ఈక్వల్స్ టు ఇచ్చాడు, ఈ x plus y ని ఇటు తీసుకురండి. సో x plus y ఈక్వల్స్ టు dx మైనస్ dy కదా. ఎందుకని లాగ్ ఆఫ్ x plus y అడిగాడు కాబట్టి x plus y టర్మ్స్ ఒక దగ్గర తీసుకున్నాను. సో ఇక్కడ నేను d కామన్ తీసాను, డెరివేటివ్ కామన్ తీసాను అనుకోండి, x plus y వస్తుంది, అవునా? x plus y ఈక్వల్స్ టు dx మైనస్ dy. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్స్ అప్లై చేశాను అనుకోండి రెండు సైడ్స్, రైట్? సో ఇది ఎట్లా ఉంది నాకు, x plus 5, దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది, అంటే ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఉంది. ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంది, అవునా కదా? అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా, అంటే దీని వాల్యూ ఎంత, లాగ్ ఆఫ్ మోడ్ ఎక్స్ ప్లస్ వై లేదా లాగ్ ఎక్స్ ప్లస్ వై ఏదైనా ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత, డి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివై ఎంత, వై ప్లస్ సి, అంతేనా? సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత, ఎక్స్ మైనస్ వై ప్లస్ సి. విచ్ ఆప్షన్? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ఎక్స్ మైనస్ వై ప్లస్ సి. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్ నాన్న. కాకపోతే ఇక్కడ ఇది కామన్ తీయడం అన్న కాన్సెప్ట్ మీకు తెలియాలి, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉందన్న సంగతి కూడా మీకు తెలియాలి. అర్థమైందా? రైట్. Please note these are the 2005 MCET questions. Well, I hope you enjoyed this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye.